శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తి శరణిస్తూ ఎలాగ నాకు రాఘవేంద్ర స్వామిలో శివుడు గమనించాడు, అలాగే వెంకటేశ్వర స్వామిలో కూడా నాకు నటరాజ స్వామి గమనించాడు. తిరుపతి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆశ్రయించి అందరికీ అందరకాలా గమనించాడు. అమ్మవారిలా గమనించాడు. రాతేమో విష్ణుమూర్తిలా కనిపించాడు, రాతేమో శివుడిలా కనిపించాడు, అందరికీ కనిపించాడు. కుమారస్వామి నాకు మాత్రం ఆయన నటన చాలా ఆశ్చర్యం చేసింది. అది ఎన్ని బాబాయ్ అంకితిద్దాం, పిన్ని బాబాయ్ అంకితిద్దాం అనుకున్నాను. ఆ తర్వాత దాన్ని చూసిన తర్వాత అది చెప్తూ తర్వాత అనుభవం తిన్నాను. తర్వాత ఏమేమి చెప్పంబోయిన మూఢపత్రిని ప్రారంభం పెట్టి ఎందుకు నేను చెప్తున్నా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు నాకు అలా కనిపించాడు అని. ఎందుకంటే మా నాన్నగారిని చిన్న కాళహస్తి వెళ్తే అందరూ చెప్పారట, శ్రీకాళహస్తి వెళ్తే జ్ఞానప్రసనామలో ఒక ఉంది, దండం పెట్టుకుని గుడి పక్కన ఉంది, దాని గదిలోకి ఆయన వెళ్ళలేదు. ఇలా మా భగవంతాన్ని వెళ్తే కొడుకు పుట్టానికి పేరు పెడతాను, కానీ ఆడపిల్ల పుట్టానికి పేరు పెట్టలేదు. కానీ ఇంటికి వచ్చాక నా పేరు పెట్టినాక పక్కన పాము పడుకునేది. మా అక్కడే మా నాన్నగారు కూడా చెప్పారు. అందువల్ల అప్పుడు నువ్వు తిక్కంత మహాకవి కావాలని దండం పెట్టుకున్నాను. ఆడబాబు శ్రీకాళహస్తీశ్వరుని పేరు పెట్టాను. అందువల్ల నాకు అర్థం కాదు, నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం. అందువల్ల నేను చెప్పి రాద్దామనే కుతూహలంతో ఆతృతతో రాస్తున్నాను. చేపరాయ ప్రచురితురాలై రాస్తున్నాను, చెప్తున్నాను. అందులో తర్వాత నేను చెప్పబోయిన మూఢభక్తిని ప్రారంభం పెట్టిన తప్పులని నాకు క్షమించమని చెప్తున్నాను. భక్తి మాత్రం సరమిదం క్షమస్వ. చిన్ననాటన్ శైవ జగంబున పితరుండు తిప్పుజో నన్నొక్కవేళ శ్రీగిరి ప్రభను ప్రియాశయముగా చేయన్ అందు తలంపగా నిజగాథ. ఒక పత్తనంబున ఒక కొడుకు కొర్ర తల్లి యువసింప భీకరారణ్యమునకు పోయి వినదినంబు తానేస్తులతో కొట్టు కట్టెలను నమ్మి వాసి సుఖముగా సుఖముండు ఒకతరి మకర సంక్రాంతి ఉత్తరాయణమను పుణ్యకాలము హిందూ మతమున మహాపర్వము విశ్వేయు సమయమందు ప్రతి గృహము నందు నిత్య కళ్యాణము మంగళము సలిపగా ఆ పర్వమునకు పుట్టింటి నాడబడుచులను పిలువంగా ఆచారంబుకై తన నేస్తులందరూ తమకు అక్క బావలెప్పుడు సలిపరు. అక్క ఎప్పుడు అసలు రారు లేరని ఎగతాళి పలుక వేటుబడ్డ మృగాంగము విధము అనేస్తగాంటకు బదులు పలుకలేక మిగుల మనమున ముందు చింతించుచు నయంబు తల్లి సేరి అడుగ ఆమె ముందు ధవళకాంతగాగా తల్లి తేరుకొని ప్రీతి నక్కు చేర్చి గారవంబునకు కుడువం పెట్టి గాంచి శృతిని మారు పల్కగలేక తన్మయిందునవ్వ ఆ తల్లి చూపు గారామునకు మరుదినంబున్ యథాప్రకారంబున్ నడవి కింజన మరలంత స్నేహితులు మరల తన నేస్తులదే పల్క ఎగతాళిసేయ కాదు తిరని అనగా పల్కగా అనగా అంత వాచి అందరవ్వ ఇట్లు కొన్ని దినంబులు తల్లి చూపగారవంబు పెంపున తల్లి నడుగలేక నేస్తులతో
వాచావాచి నిముడలేక ఆదినంద ఆ తల్లియు తల్లడిల్ల ఒక్కనాడు తల్లి సేరి కొడుగొర్ర కారవము తల్లి సేరి 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 కొడుకు గొర్ర జనని జనని సేరి జనని గారవం గారవంబునం గుర్రం తల్లి సేరి కొడుకు గొర్ర అంతా గారమంబు గారవంబునిట్లయిన నేడు అసలు విషయం తెలిసి కొనవలయునని మనంబు నిశ్చయించి ఎట్లయినను వేడు అసలు అక్క బావ విషయంబు పలుకోమన్న చెప్పదయ్య నీవు చరిది తిన్నతను చెప్పెదయ్య నీవు తినుమనగన్ సంతసంబు తినగా ఆ తల్లి తిరనగన్ ఆ పలుకు మరునాడు తను పలుకగా నేస్తులెగతాళి మరి ఇంత శ్రీవేర్క నేస్తులెగతాళి మరి ఇంత సేయు వేట్క సేయు మరి ఇంత తల్లి తల్లి పిలిచినంత వేడిల్లు సేరా తల్లి పిలిచినంత వేడిన పలుకరారు ఆ కొడుకు నా కొడుకు రారాజీయ అనగన్ హక్కున దేత్తరాడయ్యి విరిసి విరియనంత కొమరుగాంచి చిన్నమతిని గారవంబునన్ను ఆ తల్లి సేరి అక్క బావల చింతని అడిగినను అతని నేస్తులను సేయగతాళి పలుకును ఎకసెక్కముల్ చెప్పగా మ్రోలనేసే అంతా మ్రోలనేసేను నేను అడిగిన దాన్ని తీసుకోవచ్చు ఆమెయు శుచిని ఆలింగనంబు గారవంబు సాలదునంబునన్ సకల దినుల చేత వినిచేసి సేవ సన్నుతి చేత కాలము గడుపుతుంది చుంటిరనియుం ఊరడింప ఇతరుకు దూరంబునంత ఎంత ఏ ఊరు మాకు తెలిసినంత వరకు పిలువగా నాకు తెలిసినంత వరకు పిలువంగా చూడనైతి ప్రజల సన్నుతి వలసినంతనే మనపైన తాపమా కెనుకగేది కారణం అని మిగుల వగచి మంచి మర్యాదలకైన మనము సైరాజాలమ మరి నాన్న చనిపోయినప్పుడైన వచ్చినది కాదు మనము ధనహీనులం అర్థహీనులమని అనియా ఏమి నెచ్చట నోంటినే రయమున అటకు జని ఇటకు తోడ్కొని జవంబున ఒత్తునని అనుమతిమ్మని వారి గూర్చి సకలమునుడిగను వెళ్ళి రాగలనని తల్లికి తా నిశ్చయంబు చెప్పిన పంపుడకై నిరాకరించినేమని లోనూహించి వారి నాములడుగా యుద్ధకంటగా వాయన యుద్ధకంటయైరులడగా అడుగన్ యుద్ధకంటగా అంతా నామడుగన్ అంత యుద్ధకంటనంతనయ్యి అడుగ యుద్ధకంటన ఆమె ఇట్లు చెప్పదొడంగే వారు లోకారాధ్యులు బహు ప్రచారకులు సంతరసు ప్రజారక్షకులు అవిరళ జనాదరణేప్సితలు
తనను నమ్మిన వారిని అందరిన్ని విధముల సేవలు చేసిన అన్ని విధంబులనెప్పుడు గాసువారు మనల్ని ఎల్లప్పుడు గాసువారు ఇతడు వచ్చుటకైన క్షణంబు తీరిక దొరకని వారు బహుదూరమందు నుండువారు నీకు లోకంబు పోకడ తెలిసిన పిమ్మట చిరుత ప్రాయంబు విడిచినాక తెలిసిన పిమ్మట తెలిసిన ఇంపుగా చిరుత ప్రాయంబు విడచినాక తప్పగా ధనంబు కుర్పగరంబు పోయి నేను అడిగిన ఉత్తరీయంబు నీయక నేను అడిగిన దాని సమానం చెప్తుంది ఇలా చెప్తావు నా తల్లిని అడుగుతున్నాను. అతని గాంచి ఇట్లాంటి వేట్కని నేను అడిగిన దవానికి ఉత్తరంబును నీయక సకల లోకోద్ధరుల నీదేవే అయిదేవేమి నా నామంబు ఏ ఊరు పలుకవమ్మ నిజము చెప్పవమ్మ అన్నంత అనగనంత అనేక విధములు అడుగగా చింత దిగులు పడగా మరుదినంబు ప్రియంబున అన్ని విషయములను తాదున సావాసులతోడ వారు సందరును అదేమి వింత అని మరలను అడిగి బలిరా ఎతడు ఇట్లగును అని తానే లేనిదే జగము లేదనేదయ్య ఇది అచటి ధర్మం అగునని చెయ్యదొడగే నేస్తుల కొత్తగా నేగతాళి ఏను పర్వమునకు తోడ్కొని వస్తున్నయ్యరారా పల్లెటూరి మాటలు పూతుపాట్ల చేత పెద్ద చిన్న తెలియని మాటలు ఎప్పుడు చెప్పుడు పలుకు వారి క్రోధమెప్పుడు రాకనిందునే ఆ మాటలన్నీ వినగా మౌనమున ఇంటికి సనుదించగా తన తల్లి పెట్టు రన్నంబు నారగించి మరుమాటలేక తన పడు అవస్థను గ్రహింపనీక విసుగున్న తల్లి నడుగలేక నుండే చాలా తడవు తనదు దుఃఖమంత మరువలేక నెట్టకేలకు విషయమంత తెలుసుకొన బాహోపధానీయ నిర్దితేగు తల్లి సూచి తికమకలు పడంగా తల్లి సూచి తికమక పడగా తల్లి సూచి తన్ను సేయు మక్కున కన్ను బిడ్డగాని కన్నులపై సవ్వడిని విని చటుక్కున లేచి కన్ను తెరచి బిడ్డగాంచి కన్నులపై సైగ సేయ కొడుకు కరమందు కొని కూర్చుండగా అతడంతా తన్ను సేయు నన్ను చెక్క సమ్ములు మనమంత నిండ కడుపు దేవినట్లయి వికారము చెంద ఏదియో బాధ చెప్పగలేక చింతనుంది మతి చిరించిన వాని ఓలి నుండే మరల ఎంత తడవైన తెలియదు విషయము తెలియని తల్లి కుమారుగాంచి తలను ముద్దిడన్ ఆ తల్లియు సవ్వడి లేక తల్లియంత తెలివినుంది
తల్లి సమయం తల్లిగాంచి సమయంబు హసేయు తల్లిగాంచి సమయంబు సమయంబు అంత చెప్పు సుతిని గాంచి నిత్యుంటివేం వే పుత్రా నీకు నామమున్న నీకు అనామయం వేమి మిత్రులందుకునుక అడవిలోని ఏమి భీకరమునైన జంతుజాల భయంబు నిట్లయితివేమి మనమునందు బాధను నాకు చెప్పవయ్య నీ బాధను నేను చూడనైతినయ్య బిడ్డనెప్పుడు ఎప్పుడెవని ఎవరంటిరేమి చెప్పుమని ఎవరంటిరేమి అన్న అయ్యా నీ పోయి అడిగదనయ్యా చెప్పుమన్నా చెప్పుమయ్యని అడిగదన్న రయ్యన పోయి చెప్పుమయ్య అడిగదనయ్యా మనమునందు సంతసమందగన్ ఇది సమయమని తలచి మరలా పలుకులు పలుకన్ ఏ నగరము దూరంబునెంత వారి నామంబులేమి పలుకగా వారి ఊరు నిటకు చాలా దూరమయ్య కొంతకాలమైన పిమ్మట పెమ్మటూరు వెడలదయ్య కొండ కోనలు భయంకర అరణ్యములను దాటవలని కానీ ఉంటి కాదు నివసన స్థానము గిరి ఆ గిరి కూడా అన్ని గిరుల కంటెను బహుదొడ్డది సకల కళలకు కాణాచి పట్టణంబు బహుళం పుణ్యమైనట్టి శ్రీశైల ముఖ్య నగరి ఇంకనేమి ఎటుల చెప్ప తెలియగలదంచు చెప్పవలయం ఏ రీతినని అని బహుధా చెప్పవయ్య బహువిధము చిత్రమాసిక స్థితిని కలుగగా చాలునంత చెప్పవు నురడింప చాలని రతింత చెప్ప నురడింప శివపార్వతులన్నీ లోకేశులని తెలిసినన్నేమేను నొక్కో భావంబు అనుదు చింతం అను బెంగంతో భావం అని బెంగతో ప్రియమున బావయి నినుడు ఆ శివుడే ఆ బావయనంగా నిలువ ఆ శివుడే నిన్ను అన్ని ఈషద్భయంబునంది తన చిన్న కుమారుని జగించని మరి పొండు తాగులేక దైవంబుపై ప్రియమున భారము వైచి నిశ్చింతనందుచున్ మరి ఏమగునన్ని తెలియని తల్లి మనసు తిని అభిలాష తీర్చుటకై తన భర్త లేని బాధ మరి ఎంత నవ్వ తన భర్త లేని బాధ మరి ఎంత నవ్వ జగత్పితరులు సర్వజనము ఆ పార్వతులను తెలిసి తన భావంబుపైకి తెలియనీక ప్రియమున మొడభక్తినిట్లు చెప్పే కుమారుని సూచి అక్క నాము భ్రమరాంబ బావ పేరు మల్లికార్జునుని కరుణ కలవారు మనమనగ ఎంతయ్య ప్రేమ ఆదరణంబు చూపువారు శ్రీరు నమ్మ మోసమెప్పుడు కొడుకు మనసు తెలియక ఓ సుతనీక ధైర్యముగా నందు సుఖముగా అడవికి దని రమ్ము
ఎవ్వరితోనైనా తగవు పడకు నేస్తుల ప్రియంబునందు తిరుగులెస్స ఊరడింపా తల్లి పలుకులు పలుక విని ఊరడింపు పలుకు ఊరడింపు పలుకులు తల్లి పలుకులు విని సంభ్రమ ఆనందము కలుగంగా విని సంభ్రమము కలుగ తల్లి ఒడిని వదలక మరింత కారమునందుతున్న ఆనందం చుట్టుముట్టి ఉల్లాసమును నిట్టూర్పులు తల్లి సేయు గారాము మా బదులు చెప్పక గారాము గగారమునకు సంతసం తాను బదులు లేక చాలా తడవునట్టే తెలియని విధముంది సుఖోన్నతి నిద్రసింది నిర్మల మనమందు ఏమియు చెందిన ఊహ నిర్మల మనమందు చెందిన ఊహ ఏమో మనము అతనికి మరుదినంబు యథాప్రకారంబునంది తీసుకొని తల్లినిడు చల్లి తీసుకొని అడవి కింజనట్లు పయనమైదని సిరుగుడు నక్క బావలను చూసి ఉత్సాహమందగా మనమందు ఉత్సాహమతి అతిశయించ తల్లికి తెలియని పయనమంచు మనము ఎంత దిగులు భయం తల్లిని విడుచు ఎంత భయము విడుచుటకై కలుగు అంత సంతసమునందే అక్క బావలను చూచి ఉత్సాహమందనప్పుడు తెలియని దారులన్నీ అడవి నడచి డొంక తిరుగు భంగి పయనమయ్యే కనబడని జనులను శ్రీశైలమునకు దారి ఎటుల వెడలవలైనని అడిగి చని ఎటుల అడిగి రతినని ఎటు జనబడినని ఇంపుగా జని సర్వజగమును అనేక విధంబు ఊహసే సిరి ఎవ్వడో ఉన్మత్తునిగా వెర్రివానిగను సూచి దయచేత దారి చెప్ప అందరి బహుప్రకారముల హితవీయ ఎదుల నుండి వచ్చి అటు జనుమను పలుకువారు ఎదుల నుండి వచ్చిదో జనుమ అటుని పలుకువారు అటు జనుమను వారు జనుమని పలుకులు వారు నీవి పడుతర సాహసంబు పలుకునుడు వారు నీవిటు సాహసంబు నీవిటు వనరన్ ఇంత సాహసం వనరా సాహసంబు తగదూనుకకు మరులుమని నిలువారు ఏళ్ళ సేజు పలుకగా కొందరు దయచేత అన్నం పెట్ట కొందరికి ఈతని కడుపుమని వారు ఈతరి నిసిని గడుపుమనవారు కొందరు దయచే అన్నం పెట్ట కొందరి నిసిని గడుపుమని వారు కొందరి చట విశ్రమంబునందుమని పలుకువారు దయను దారి తెలియను చెప్ప కష్ట నష్టములను విపినము దాట నష్టములు
అన్ని అడవులందాన చెప్పి తెలియని నష్టములను విపినముల దారి చెప్పు దాటు జన ఎంత దూరంబో తెలియక ప్రియము అక్కబావలను చూడవలని అన్నట్టి గుహాయే బలీయమగుడ చేత ఎన్ని విఘ్నములు ఎదురైనను ప్రియమును అడుగును దాటే ఏ ఊహరాదు తుదిని ఎవరేమన్నా విదిలించుకొనుని కాని మరి ఏమి బదులు పలుకడు అభ్యాసవశమున చిన్నవాడయ్యును విపునమును దాటు చిన్నవాడయ్యును చిన్నవాడునైను విపినములు అడవులు అరణ్యములందా దాటు విడయం విపినములందాటు చాలకీకారణ్యములు చిన్నవాడేను పోసి విపనములు దాటు చాలకీకారణ్యములను చూచి భీతి నంది నందక ఎటుల నడవులను అడవులందాటు అందాటే తూగాడుచును పొరపొర సాగిపోయేనే కాని రాత్రి పవళ్ళైనను శ్రీగిరి కనుల కానిపింప దయ్యే ఎవరెన్ని మార్లు చెప్పినను ఇదిగొనదిగొ ముదమున వచ్చెనందురే ముదమునన్ పాఠశాలలు వచ్చెను ముదమున బాటసార్లు అందుకేమో ఊహరాదటే అమ్మ పలుకు అందుకే శ్రీశైలము గన ఎన్నియో ఏకరూప కొండ జడలు శ్రీశైలము గన ఎన్నియో ఏకరూప కొండలు జనం విధిసేయు కర్మఫలము విధిసేయు కొండల జనం విధిసేయు కర్మఫలము అన్నట్లు మానసిక వికాసానందం మందగా ఛాయాసుతిగై సేయు పూజా సమయ రాశిభూత తిలలయ అననున్న నిశీధిలను మది శూన్యమై ఎరియో చెప్పరాని భీతిని భీకరారావముల్ చెవులబడియు లక్ష్య పెట్టడయ్య తాదు తల్లి సేయు నిత్య విధుల గారామును ఊహను సేయుడయ్య ఈ పట్టుల సాహసము విధివశము కాక మరియుండి విధము కానగలమే కొండకోనలు సింహములు పులులు ఎలుగుబంట్లు కొండకోనలు పులులు ఎలుగుబంట్లు కొండ సింహములు ఎలుగుబంట్లు పులులు ఎలుగుబంట్లు కొండకోనలు సింహములు ఎలుగుబంట్లు గొడ్డులు ఏనుగు జింకలు భయంకరమును అంబుగా ఆబోధులు గయదొంగలని దొంగ అనేక విధ భయంకరాకారము విపినముల జన హృదయమందు ఒక ఇంత విశ్రాంతి ఎందు విశ్రాంతి హృదయమందు విశ్రాంతి ఎంతయు గాని విశ్రాంతి హృదయముకింత విశ్రాంతమెందు ఎంతగనగా హృదయము విశ్రాంతమెందు ఒక ఇంత గనక సాగినంత మేరకు కాలు సాగదీయ
తెగిన హృదయం గాలిపటాల భంగి నడవులంట కోనలను చెరచెర సాగిపోయే కొండల బడి పెను కొండల బడి నడుచుండక పెను బాము భంగి కలుగు కొండల గుహలను మసకగనుండు చీకటులను దాటుచూంచెను ఎత్తు పల్లాలు కానీయ వినములను దారిలో బాటసారులు అందరదిగో అదిగోని ప్రియంబున మల్లేశుని అంత భక్తిభాములతో దారినంతట భజనలు సల్పుచు వెడలుట సంతసమునంద అక్క బావలనే రీతి పలకరింపగా వలెను చింతించుచు పరిపరి విధములను ఎదలౌచు చూడన్ కలవరపడుచు పదముల తడబాటు పదములంతట పదముల తడబాటు పడగంత ఏ తెరువు పలకరించు నన్ను ఎవరను మదిని ఊహించు ఏ తెరగున చెప్పనన్ను తెలియగలదేది ఏ తెరగునన్ ఎవరిని ముందు పలుకరింపవలయు ఎవరితో ముందు పలికిన కినుకు రాగలదని అని ఎన్నెన్నో ఊహలు పరిసలిపుతుండ మతి వికారంబు సింగిన భంగినంత మరి రతిని ఏకాంతవాసి అందరంత ఉన్న ఏకాంతివాసిగాగా అక్కబావలంతన మహనీయంబు వెలుగ ఎంతో వెలుగుటెంత పరవశుండగుటచే ఎట్లు వారితో మసలవలేని బహుళ వితర్కుడగుచు బహుళతో బహుళతో ఒప్పు వితర్కనొప్పని అగునని ఎక్కువ వితర్కు ఎక్కువ బహు మసలవలేనని బహుళోత్సహుడగుచున్ కలవరంబున సందియపడుచుండ్రను బాటసార్లను మాటలు విని అర్థమైన పలుకుల ఉత్సగత చెందు అర్థమోని పలుకు ఏదియో తెలియని విధము వివరించు వివసుడగుచున్ శ్రీగిరిని తనుచుండజేరే అదిగో చెమిటి మల్లన్నను గానరయ్య అదిగో చూడరయ్య భ్రమరాంబ వచ్చే సిరిగిరి వచ్చే శ్రవముగా వచ్చే సిరిగిరి అని సిరిగిరి అని ఉచ్చైస్రవం అని సిరిగిరినని ఉచ్చైస్రవమును అని స్రవముగా సకలం గోచరించ ఉచ్చైస్రవ రవముతో ఉచ్చైసిరిగా వచ్చే
వచ్చేనని సిరి వచ్చేనని వచ్చేనని సిరిగిరి వచ్చేనని సిరిగిరి ఉచ్చైశ్రవముగా ఉచ్చైశ్రవముగా సకలముగా గోచరించుతూ అటుల దండగిన సంప శ్రీశైలమల్లన్న చిమిరి మల్లన్నని ఈ శిఖరము చూడముక్తియే ముక్తియే కాని మరియుండు జీవనంబు లేదంబు మాకాగతి కల్పనంబు సేయమని వారు కల్పనంబు సేయమని వారు లోకా సమస్త సుఖమని వేడువారు దయను చూడువారు దయను చూడు చల్లగని నుడువారు మా కోర్కులన్నీ తీర్చుమని పలుకువారు లోకములను నీవే లేనిదే లేదని నీవే తప్ప ఇతర మెరుగనని పలుకు ప్రీతి పలుకువారు ఇట్లనేక విధములను భజనల సలుపు ఇతడు తబ్బిబ్బుడగుచు తనగను అందున ఆ శిఖరంబుగాంచి వసతనంగొంది ఆ శిఖరంబుగాంచి వసతను వింతపడగ సంభ్రమును అతనందరా శివుని చూడగా కాలకృత్యములు తీర్చుచు ఆ శిఖరమును చేరతని అతడట్లే చేసి ప్రియంబున విగ్రహమాది తలచి తమరింత ఆశ్చర్యపడగా ఆ జన సందోహ సమ్మేళనంబున మనసొప్పగా దక్కగాంచని సౌనట్టి భావయును సుదూరంబునుండి చూడ చిన్ని రాయ విధంబునున్న మల్లికార్జు చూసి వింతపడుచు మరలను కాంచి కనులు సరుపుకొని బాధనుండే అటులేని అటులంలేని కైబడికి నిగులం చింతనందుచు ఎట్లు పిలువ పల్కదులని దూరం ఉంది ఆ జనంబు చూడని వేసుక అందరెప్పుడు దూరమని అటనున్న అందరు వెడలనంత నాకయింది అంతదాకనుంది అప్పుడు ముందుగా చనువని అక్క దగ్గరకు ముందుగా అక్క దగ్గరకు తొట్టుపాటు పడుచు బాధనందుచుండ మిగుల గొగచుచు గతి తడబడుచుండగా గతి మిగుల గొగచుచు తడబడు నేను అంత రాతి చెక్కం తడబడు నేను అంతరాతి చెక్కడను గాంచి తాకి అంత ఆ చెక్కడము గాంచి రాకి చెక్కడము గాంచి పడగా తాకి రాతి చెక్కడంబు అంత చూసి కరమునకు ముదు దూరం స్పర్శమునంత ఒక్కలేది నా అక్కనేది అక్కయగును నాకు ఇది మరి అక్కనగును తల్లి ఈ రాతి అని ఏ విధంబు పలకరింప నొక్కో ఈ రాతిని అనేక విధములని
ఈ రాతినన్ని ఈ రాతి ఈ రాతి వేరు విధములను వగచుచుండ చేరి తాకి విధములను విరవచుండ వచ్చి విధములను వగచుండగా విధముల వగచుండగా చేరి వగచుండ చేరి దాన్ని వసుండ చేరి తావ చేరియును తాకి సిరి ఇట్లను పలకరింపతొడంగి అందరూ పూజలు సలిపక చివరకు అన్ని సలిపక ఇదేంటి భనెలెందులకు ఇటుల సైచుంటివి ఏ భంగి మమ్ము విలచిది ఈ గ్రామందును ప్రియములైరి నీకు మా పైన కినుక ఏది కారణం ఏది నన్ను నీ తమ్ముగా తెలియక నీకు మా పైన కినుక ఏది కారణం ఏది నన్ను నీ తమ్ముగా నన్ను నీ తమ్ముగా తెలియకనుంటివే మమ్ములను తెలియకనుంటివే అందరూ ఇంత తెలియకనుంటివే మమ్ముల ఇంతమందిలోన తరతమ భేదము నిందితేమి తండ్రి వచ్చి నిన్ను పిలువరాకనుండే తండ్రి వచ్చి నిన్ను తండ్రి వచ్చి నిన్ను పిలువలేదని తండ్రి వచ్చి నిన్ను పిలువలేదని లేదని తాపమా లేదని కినుకయా కోపం నాన్నకు బాగలేదని ఎంతయు తెలియదేమేమి చనిపో విషయం తెలియదా నీ పిన్నవాడ తెలియదేమి నాకు ఊహ తెలిసినంత నుంచి నీవు రాకపోకలు చెయ్యలేదుండేవేమి నీకు నిన్న మంచి చెడులేము తగమా తల్లిదండ్రుల కంటే నీవారే జనమా నిన్ను నీ స్థితి నమ్మ చూసెంత బాధపడగలరా నీ ఒక పరినైన తలప ఒక్క నేను వచ్చి ఎప్పుడు కన్నులతో పండుగను చేసుకొందని బాధపడగను వచ్చి తినింత తడవునైనా పలకరింపవైది కదా చిరునవ్వునైనా నవ్వవై చిందనీయవేమి కన్నుల దుడలే కంటివేమి ఏమన్నా నీకింత హేళనంబా నిన్ను చూడనేనంత మదిని నిన్ను చూడని మదిని వినూత్నమైన ఆనంద ఉత్సాహమతిశయించ ఎంత నాదరణము రాక ఇట్లునయ్యే అయ్యదే ఏ వచ్చుడే నీకు నేను బాధ నిన్ను నాతోడ బదులు పలుకనీయకు మన్మది బావయ్య నీకు పలికే నేను నాతోనొక్క మాట బావ పలికే నేను అలరగనంత బావనొక్క మాటైన పలుకరింప బావతోడ ఒక్క మాటైన అలరగా భావం ఒక్క మాటైన బావ
పలుకబొమ్మ బాబతోడ నేవే నీరు నీ వెడలి పలుకు పలుకుమని నుడివెద అక్క నిమ్ముల ఈ భవంగునకేమి పూలు తీసుకొని వత్తునని అందరితోనం నుడివితి నిమ్ము తోడ్కొని వెడలెద ప్రియం మురమ్మ అమ్మ ఎంతయు సంతసించగలదక్క నీకు నేమియో దాచితి గూఢం నీకు చూపి వసగులు నీకు కిలంబులు కుడుములు అటుకులు అది అరసెలు రకరకములైన అపూపాలు అన్నీ చేసేయు మీరు ఎప్పుడు వత్తురని ఎదురు చెన్నులు కను మాకు సంతసంబును ఉత్పరమ్మ పలుకరేమి నాతో పలుకనిదేమి ఇంత నిన్ను ఎప్పు చూడకునిదేమి శిక్ష రాణిస్తులందరూ పలుకు తననేస్తులందరూ అందరూ హేళన సేయు తననేస్తులు హేళన అందరూ అంత సేయుదురు మనం నంది ఒక్క కొమ్మరి గుర్తురాగా మనము నంది ఒక్క మరి గుర్తురాదా మనము సంతసముక కావికలమవ్వ దేవా నవ్వను అదేమియో దిగులు పడగం ఏదియో దిగునం అది పెట్టుతుండగదని అయ్యో భావన ప్రియంబున సేరి తాకి భావన ప్రియంబున తాకి భావన ప్రియంబున తాకి అంత చిన్నరాయిగా నీవులవగతి విధంబున పలకరింపవలనుకొని కుశలమడిగి తానెవ్వండో బోధపరుపా ఇలా ఇంతకాలంబు రానందుకు క్షమింపుమని వేడి ఇంత దూరంబు నీకై నేను వచ్చి అందులకై కోపంబు నందకుండ పలకరింపుమా తప్పులు సేయుమయ్యా సైజుమయ్యా సంతసంబు పలుకుమయ్యా పలుకవయ్య బావా కోపమునకేదియో ఏది హేతువో కారణంబు హేతువో ఏది హేతువు వనర చెప్పుము వనర అక్కతో పలికినట్లు అన్ని బోధపడుతా అన్ని పలికిన పలుకు అన్నీ బోధపరుప అన్నీ బోధపరుప బోధనందసేయాను బోధంతో పలికినట్లు అన్నీ బోధసేయాను అన్నీ బోధనంత పరుపా బోధనంత తెలుపా బోధన్ నొప్ప చెప్ప తండ్రి నీవు విషయంబు నివరించి పల్కని నా బాపలికైను కైవలికి నీ పలికని అక్క తనలోపకలి విధంబు అక్క తనలోపల కని విధంబు చెప్పి పలకరించు